హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు ఎయిడెడ్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రజ్యోతి పేపర్లో మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నిర్ణయానికి 4 నెలల పూర్తి, నేటికి రాని నోటిఫికేషన్, రేషనలైజేషన్ కోసం కాలయాపన, ఏళ్ల తరబడి అభ్యర్థుల నిరీక్షణ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ని మనం చదివినిపిద్దాం. ఓకే, సో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వ్యవహారం 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో, ఎప్పటికీ నియామకాలు చేపడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా అభ్యర్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పాత పద్ధతిలో చేపట్టిన ప్రక్రియపై ఆరోపణలు వెలువెత్తడంతో నియామకాలను నిలిపివేసిన ప్రభుత్వం ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఇకపై కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించాలని ఈ ఏడాది 9న మనకు ఆగస్టు 9న మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాలు ప్రాదేశికంగా చేపడుతున్నామని, ఇకపై ఉపాధ్యాయ ఎంపికకు ఇంటర్వ్యూలు అయితే ఉండబోవని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో బోధనేతర సిబ్బంది నియామకాల్లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు తెరదించుతూ పూర్తిగా పారదర్శకంగా ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. అంటే ఇప్పటివరకు నియామకాల్లో ఎయిడెడ్ విద్యా సంస్థల మేనేజ్మెంట్లు చెలాయిస్తున్న అధికారులకు కత్తెర పడుతుందన్న భావన వ్యక్తపరిచింది. ఆయా నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ కమిషన్ విడుదల చేస్తామని తెలిపింది. దీనికి ఏపీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ 1993కి అనుగుణంగా 1994లో విడుదల చేసిన జీవో 1లోని రూల్ నెంబర్ 12ను సవరించింది. రూల్ 13ని రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు అయితే మనకు జనవరి 43 అయితే జారీ చేశారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ అంతా ఇకపై ప్రభుత్వ ఆధారంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్లోనే టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే మనకు టెట్లో అర్హత సాధించి ఉండాలని, విద్యార్హతలు వయోపరిమితి నిబంధనలు ప్రభుత్వ స్థానిక సంస్థల మాదిరిగానే ఉంటాయని చెప్పి మనకు పేర్కొనడం అయితే జరిగింది. ఏ అడ్డంకి లేకపోయినా అని చెప్పి మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించి టీచర్లు నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పాఠశాలల మేనేజ్మెంట్ తీవ్రంగా వ్యతిరేకించాయి. పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కానీ ప్రభుత్వం నిర్ణయంపై స్టే అయితే రాలేదు. నియామకానికి దాదాపు 4 నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నా ఎలాంటి అడ్డంకులు లేకుండా రేషనలైజేషన్ చేసిన తర్వాతే అంటూ జాప్యం చేస్తూ ఉండడం గమనార్హం. ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని ఖాళీ పోస్టు భర్తీకి మేనేజ్మెంట్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఎయిడెడ్ పోస్టు భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అప్డేట్ అయితే ఉంది. ఓకే, సో మరికొన్ని రోజుల్లోనే మంచి వార్త రావాలని చెప్పి మనం ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను.